హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. బలవంతపు బంధం సిరీస్లోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్లో స్టోరీ ఎలా ఉందో చెప్పేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? బలవంతం బంధం ఈ పార్ట్ చూసే ముందు ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా చూడకుండా ఉంటే ప్లీజ్ ముందైతే అవి చూడండి. అప్పుడే స్టోరీలో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా ఈరోజు పార్ట్కి వెళ్ళిపోదాం. బలవంతపు బంధం పార్ట్ 38. పెళ్లి కూతురిగా రెడీ అయి ఉన్న వందనని నీకొక సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి తీసుకువెళుతూ ఉన్నాడు ఆదర్శ్. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇదిగో నేను ఇస్తాను అని అన్న సర్ప్రైజ్, నీ పెళ్లికి గిఫ్ట్గా తన ప్రాణాన్ని ఇచ్చిన నీ ప్రాణ స్నేహితురాలు వహీదా అంటూ కింద పడి ఉన్న ఆమె శవాన్ని చూపించాడు ఆదర్శ్. ఆ శవాన్ని చూసి ఆహా అని గట్టిగా అరిచింది వందన. పాపం, నీకోసం ఎంతో కష్టపడి మీ అక్కకి విషయం చెప్పిన తనని నువ్వు చివరి చూపు చూడకపోతే ఎలా? అందుకే నీకోసమే స్పెషల్గా ఈ ఏర్పాటు చేయించాను అని అన్నాడు ఆదర్శ. ఆ మాటతో కోపం అసహ్యం కలిగిన చూపుతో అతని చూసింది వందన. చూసింది చాలు కానీ రా పెళ్లి చేసుకుందాం అని ఆమెను తీసుకుని వెళ్ళి జీప్లో కూర్చోబెట్టి జీప్ స్టార్ట్ చేశాడు ఆదర్శ. వెనకాల కారులో రేణుకాదేవి వైష్ణవిలను తీసుకుని బయలుదేరారు ఆదర్శ్ మనుషులు. వసుధ భారతీలను తీసుకుని నీరజ్ బయలుదేరాడు. వైట్ అండ్ బ్లూ డ్రెస్ కోడ్లో బైక్ మీద ఒక ర్యాలీగా స్టార్ట్ అయ్యారు కాలేజ్ స్టూడెంట్స్. అందరి చేతుల్లోనూ ఇండియా జెండాలు ఉన్నాయి. నిహాంత్ ఇంకో 10 నిమిషాల్లో వాడు వందనను తీసుకుని మెయిన్ సెంటర్లోకి వస్తాడు అని కాల్ చేసి ఇన్ఫార్మర్ చెప్పడంతో ఆదర్శ్ని మెయిన్ సెంటర్లో బ్లాక్ చేయడానికి ప్లాన్ చేశాడు నిహాంత్. ఆదర్శ్ మెయిన్ సెంటర్లోకి రాగానే స్టూడెంట్స్ 4 వైపుల నుండి ర్యాలీ చేస్తున్నట్లు చుట్టుముట్టారు. ఆదర్శ్ మనుషులు ఆ స్టూడెంట్స్ని దాటి రాలేకపోయారు. వాళ్ళని తప్పించుకుని ఆదర్శ్ బయటికి రావడం కష్టమైంది. అదే కరెక్ట్ టైం అని అనుకున్న వందన తన లెహంగాలో ఉన్న కత్తిని తీసి తన చేతిని బలంగా పట్టుకుని ఆదర్శ్ చేతి మీద గట్టిగా పొడిచింది. అమ్మా అని అరుస్తూ తన చేతిని మరో చేతితో పట్టుకున్న ఆదర్శ్ని బలంగా వెనక్కి తోసి అక్కడి నుంచి తప్పించుకుని స్టూడెంట్స్ మధ్యలోకి పరుగు పెట్టింది వందన. అది చూసి అటువైపు పరుగు తీశాడు ఆదర్శ్. దాదాపు 1000కి పైగా ఉన్న జనంలో వందన ఎటు వెళ్ళిందో అతనికి కనిపించలేదు. ప్రాణభయంతో పరుగు తీస్తున్న వందన చేతిని పట్టుకుని ఆపింది ఎవరిదో చెయ్యి. దాంతో ఉలిక్కిపడి భయంగా అటువైపు చూసింది వందన. అక్కడ నిహాంత్ ఉండడం చూసి తనకి నిహాంత్ ముందే తెలిసి ఉండడంతో కొంచెం ఊపిరి తీసుకుంది ఆమె. వందన, త్వరగా డ్రెస్ మార్చుకో అని ఆ స్టూడెంట్స్ వేసుకున్న డ్రెస్ లాంటి డ్రెస్ వందన చేతిలో పెట్టాడు నిహాంత్. ఏంటి ఇక్కడ అని కంగారుగా అంది వందన. తన కంగారు అర్థం చేసుకుని ఫ్రెండ్స్ అని అరిచాడు నిహాంత్. ఆ అరుపును అర్థం చేసుకుని ఒక పెద్ద జాతీయ జెండాని తన చుట్టూ ఒక గోడలా ఏర్పరిచారు వాళ్ళు. అది చూసి వెంటనే తన ఒంటి మీద ఉన్న నగలు డ్రెస్ తీసి అక్కడే పడేసి నిహాంత్ ఇచ్చిన డ్రెస్ వేసుకుంది వందన. వందన ఎక్కడికి వెళ్ళిందో తెలియక పిచ్చిగా అరుస్తూ అటు ఇటు పరుగులు తీస్తున్నాడు ఆదర్శ్. అతన్ని వందన వైపు వెళ్లకుండా స్టూడెంట్స్ అడ్డుగా వస్తున్నారు. నిహాంత్ బైక్ తీసుకువచ్చి వందన కమాన్ ఫాస్ట్ అని అనడంతో ఏమీ ఆలోచించకుండా బైక్ ఎక్కింది వందన. వారిలోనే స్టార్ట్ అయ్యి 4 గ్రూపులుగా విడిపోయిన నలుగురు 4 దిక్కులకు వెళ్ళిపోయారు స్టూడెంట్స్. వాళ్ళు వెళ్ళాక రోడ్డు మీద పడి ఉన్న నగలు డ్రెస్ చూసి వందనా అని గట్టిగా అరిచాడు ఆదర్శ్. క్రౌడ్ క్లియర్ అయ్యాక అక్కడికి వచ్చిన అతని మనుషులు అతని చేతికి ఉన్న గాయాన్ని చూసి అన్నా అంటూ దగ్గరికి వచ్చారు. అది పారిపోయిందిరా, అది నాకు కావాలి
అది వచ్చే వరకు నేను ఇక్కడ నుంచి కదిలేది లేదు, గట్టిగా అరిచాడు ఆదర్శ్. అలా రోడ్డు మధ్యన అతను కూర్చోవడంతో అతన్ని కదిపే ధైర్యం లేని పోలీసు వాళ్ళు ఆ రోడ్డు బ్లాక్ చేసి ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. సిటీ దాటాక బైక్ అక్కడే ఆపి వైష్ణవ్ అరేంజ్ చేసిన కారులో వందనను తీసుకుని బయలుదేరాడు నిహాంత్. అలా భయంతో మొదలైన వారి ప్రయాణం చివరికి రామగుండం చేరుకుంది. వందన ఎప్పుడు వస్తుందా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న వసుధకి బయట వెహికల్ ఆగిన సౌండ్ వినిపించడంతో పరుగున బయటికి వచ్చి అక్కడ ఉన్న వందనను చూసి ఏడుస్తూ వెళ్ళి ఆమెను హత్తుకుంది. తల్లిదండ్రులు కంగారు పడతారు అని అప్పటి వరకు ఆమె మనసులో దాచుకున్న బాధ చెల్లిని చూసేసరికి ఒక్కసారిగా మనసు దాటి కన్నీటి రూపంలో కరుగుతూ ఉంటే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది వసుధ. సారీ వందన, నేను చాలా కష్టపెట్టానే. కూడుకుపోయిన వసుధ గొంతు నుండి చాలా కష్టంగా వచ్చింది ఆ మాట. ఇందులో నువ్వు చేసింది ఏముందక్క? అయినా ఇప్పుడంతా బాగానే ఉంది కదా. తనను వెంట పడుతున్న భయాన్ని పక్కన పెట్టి అక్క ఆవేదన తీర్చడం కోసం ఓదార్పుగా అంది వందన. తన బిడ్డ ఎలా ఉందో ఎప్పుడు వస్తుందో తెలియక ఇన్ని రోజులు ఆహారని కంటి చెమ్మని తుడుచుకుని కంగారుగా కిచెన్లోకి వెళ్ళి హారతి పళ్ళెని తీసుకువచ్చి వసుధ వందలకు హారతిచ్చి బిడ్డలను లోపలికి తీసుకువెళ్ళింది జానకి. వారి ఇరువురిని ఒడిలో పడుకోబెట్టుకుని తలలు నిమురుతూ ఉన్న జానకిని చూసి, అబ్బా జానకి, పిల్లలు క్షేమంగానే ఇంటికి వచ్చారు కదా, ఇంకా ఏంటి, వాళ్ళు ఎప్పుడు తిన్నారో ఏంటో, వెళ్ళి భోజనం ఏర్పాట్లు చూడు అన్నాడు రఘురామయ్య. అవన్నీ తర్వాత అంకుల్, ముందు అందరూ బయలుదేరండి, మన ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలి అని అన్నాడు నిహాంత్. ఎక్కడికి బాబు? అయోమయంగా అడిగాడు రఘురామయ్య. హైదరాబాద్ అంకుల్ చెప్పాడు నిహాంత్. ఇప్పుడంత అర్జెంటుగా హైదరాబాద్ ఎందుకు అడిగింది భారతి. ఆదర్శ్ నంద సామాన్యుడు కాదు. వందన ఎక్కడ ఉందో తెలుసుకుని ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చంపి తనని తీసుకువెళ్తాడు. వాడిక్కడికి రాకముందే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అన్నాడు నిహాంత్. వాడికి భయపడి పారిపోవాలా? ఈ ఊరిలో వాడు కనీసం అడుగు కూడా పెట్టలేడు బాబు అన్నాడు రఘురామయ్య. వాడి గురించి మీకు తెలియదు అంకుల్. వందన ఇక్కడ ఉంది అని వాడికి తెలిస్తే ఈ ఊరు మొత్తాన్ని వల్లకాడు చేయడానికి వాడికి నిమిషం కూడా పట్టదు. మన కోసం ఊరు ప్రజల పురాణాలు బలిపెడదామా అడిగాడు నిహాంత్. ఆ మాటతో కొంచెంసేపు ఆలోచించి, వద్దు బాబు, మనమే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కానీ అక్కడికి వాడు రాడు అని నమ్మకం ఏముంది అడిగాడు రఘురామయ్య. వాడు అక్కడికి వస్తే వాడి చావును వెతుకుంటూ వచ్చినట్లే అంకుల్. వాడికి యముడు అక్కడున్నాడు. ఆ యముడిని, వాడి ఆర్మీని దాటి మన మీద ఎవ్వడు చెయ్యి కూడా వేయలేడు చెప్పాడు నిహాంత్. అతను అంత ధైర్యంగా చెప్పడంతో సరే బాబు అని అక్కడి నుంచి బయలుదేరారు వాళ్ళు. బయలుదేరే ముందు వైష్ణవ్కి కాల్ చేశాడు నిహాంత్. ఆ నిహాంత్, స్టార్ట్ అయ్యారా? మీరు అక్కడ స్టే చేయవలసిన శ్రీనగర్ కాలనీ. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నా ఆర్మీనే. వారిని దాటి ఎవ్వడు మీ నీడను కూడా టచ్ చేయలేడు చెప్పాడు వైష్ణవ్. థ్యాంక్ యూ వైష్ణవ్, మాకు చాలా హెల్ప్ చేస్తున్నావురా కృతజ్ఞతగా చెప్పాడు నిహాంత్. ముందు పని చూడరా, ఏదైనా అవసరం వస్తే కాల్ చేయి, ఎలాగో 1 వీక్లో నేను వచ్చేస్తాను అని చెప్పాడు వైష్ణవ్. సరే వైష్ణవ్, తప్పకుండా చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు నిహాంత్. ఇదేం కరంరా బాబు, 2 రోజుల నుండి ఇల్లు వాకిలి లేనట్లు రోడ్ల మీద బాసిపట్నం వేసుకుని కూర్చున్నాడు. వీడికి ఎండా కొండ ఏమీ తెలియడం లేదా బండ వెదవకి అని ట్రాఫిక్ కానిస్టేబుల్ మరొక కానిస్టేబుల్తో అంటాడు. గట్టిగా అనకురా బాబు, అది వాడు విన్నాడు అంటే నిన్ను గొడుగు పట్టుకోమని, నన్ను ఫ్యాన్ పట్టుకోమని చెప్పినా చెప్తాడు అన్నాడు ఆ కానిస్టేబుల్. అది నిజమే. ఆ అమ్మాయి ఎవరో గాని వాడి చేతిలో పొడిచింది. అదే గుండెల్లో పొడిచి ఉంటే మనకి ఇద్దరిద్దరు ఉండేది కాదు కదా అన్నాడు ఆ కానిస్టేబుల్. వాడిని చూస్తేనే ఎవరైనా గుండాగి చేస్తారు. అలాంటిది అమ్మాయి అంత ధైర్యం చేసి భుజంలో అయినా పొడిచినందుకు మనం మెచ్చుకోవాలి అని అన్నాడు మరో కానిస్టేబుల్. అదే నిజమే. వీడి భార్య నుండి తప్పించుకున్న మొట్టమొదటి అమ్మాయి తనే.
కదా అని అన్నాడు అతను. అవును అన్నట్లు తలూపి, అదిగో వాడి గ్యాంగ్ వస్తుంది, చూద్దాం ఏ మూసుకొచ్చారో అని అనడంతో ఇద్దరు వాళ్ళకి కొంచెం దూరంగా వెళ్ళి నిలబడ్డారు. అన్నా, ఆ రోజు డబ్బులిచ్చి ర్యాలీ చేయించింది ఈడే, పేరు నిహాంత్, ఆ వందన అక్క వసుంధర బాయ్ ఫ్రెండ్ అని చెప్తూనే నిహాంత్ ఫోటోని ఆదర్శ్కిచ్చాడు అతను. కోపంగా ముక్కు పుటాలు ఎగరేస్తూ ఆ ఫోటో చూసి, ఎక్కడున్నాడు వీడు అడిగాడు ఆదర్శ్. తెలియదన్నా, వెతుకుతున్నాం. వందన వదిన ఊర్లో కూడా ఎవరూ లేరు. వాళ్ళ అమ్మ నాన్న, వీడమ్మ తమ్ముడు ఎక్కడున్నారో ఏమీ తెలియడం లేదు. హైదరాబాద్ వెళ్ళారేమో అని అనుమానంగా ఉంది చెప్పాడు అతను. తెలియాలి, వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియాలి. వీడి చావు నేను చూడాలి కోపంగా అన్నాడు ఆదర్శ్. అప్పుడే అక్కడికి వచ్చి ఆదర్శ్ పరిస్థితి చూసిన అభిజిత్ పిడికిలి కోపంతో బిగుతుకుంది. ఒక అమ్మాయి కోసం అతను అలా చేయడం నచ్చని అభిజిత్ కోపంగా అతని దగ్గరికి వెళ్ళి, ఏంటో ఆదర్శ్ ఇది, ఇంటికి వెళదాంరా అని ఆదర్శ్ చేయి పట్టుకున్నాడు అభిజిత్. రానన్నా, నేను వస్తే ఆ వందనని తీసుకునే వస్తా, అప్పటి వరకు ఇంటికి వచ్చేదే లేదు అని అభిజిత్ చేతిని వదిలించుకుని అక్కడ నుంచి తన జీప్ ఎక్కి స్టార్ట్ అయ్యాడు ఆదర్శ్. అతని వెనకే వెళ్లారు అతని మనుషులు. ఆదర్శ్ తన మాట కాదు అన్నాడు అన్న కోపంతో ఇంటికి వచ్చిన అభిజిత్కి కాఫీ పట్టుకుని ఎదురు వచ్చింది వైష్ణవి. అభి, కాఫీ అన్న ఆమె మాటకి ఆమె వైపు కోపంగా చూసి ఆమె చేతిలోని కాఫీ విసిరికొట్టి ఆమె గొంతు పట్టుకుని, ఆ వందన చేతికి కత్తి ఎలా వచ్చింది అని అరిచాడు అభిజిత్. అతను గట్టిగా పట్టుకోవడం వల్ల ఊపిరాడక గింజుకుంటూ ఉంది వైష్ణవి. పెళ్లి కూతురుగా రెడీ చెయ్యమంటే చంపమని కత్తిచ్చి పంపావా? తన కోపాన్ని మొత్తం గొంతుగా మార్చి అరిచాడు అభిజిత్. ఆ అరుపు విని పరుగున అక్కడికి వచ్చిన రేణుకాదేవి అక్కడ జరుగుతున్న దాన్ని చూసి, అరే అభిజిత్, తన మీద ఏంట్రా నీ కోపం? వదలరా, కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తావా ఏంటి అని అంటూ అతని చేతి నుండి ఆమెను విడిపించే ప్రయత్నం చేసింది. ఇదేం చేసిందో తెలిస్తే నేను కాదు నువ్వే దీన్ని చంపేస్తావు మమ్మీ అంటూ ఆమెను వదిలాడు అభిజిత్. అతని పట్టు విడవడంతో గట్టిగా ఊపిరి తీసుకుంటూ దగ్గుతూ ఇబ్బంది పడుతుంది వైష్ణవి. అది నీ కొడుకుని చంపాలని ఆ వందనికి కత్తిచ్చి పంపింది ఆవేశంగా చెప్పాడు అభిజిత్. వైష్ణవి, ఆ అమ్మాయికి కత్తివ్వడం నువ్వు చూసావా కోపంగా అడిగింది రేణుకాదేవి. దాన్ని రెడీ చేసింది ఇదే కదా, ఇది కాకపోతే ఇంకెవరిస్తారు ప్రశ్నించాడు అభిజిత్. ఇంట్లో ఎటు చూసినా కత్తినే కదా ఉండేది, అలా ఎక్కడో చోటన దొరికిన కత్తిని ఆ అమ్మాయి తీసుకుని ఉంటుందేమో అని ప్రశ్నించింది రేణుకాదేవి. ఆమె ప్రశ్నకి ఆలోచనలో పడ్డాడు అభిజిత్. చెప్పరా, ఆ అమ్మాయికి కత్తిచ్చింది వైష్ణవి అని ఇంట్లో ఎక్కడా ఆమెకి దొరకలేదని నువ్వు కన్ఫామ్గా చెప్పు. వైష్ణవి నీకు వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అంది రేణుకాదేవి. ఆ ప్రశ్నకి ఏమీ సమాధానం చెప్పకుండా కోపంగా ఇద్దరిని చూసి బయటికి నడిచాడు అభిజిత్. విపరీతమైన టెన్షన్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది వైష్ణవి. అయ్యో వైష్ణవి అంటూ ఆమెని పట్టుకుంది రేణుకాదేవి. ఆమె అరుపు వినిపించి ఆగిన అభిజిత్ అడుగులు తనకేమైతే నాకెందుకు అన్న అహంతో మళ్ళీ ముందుకు కదిలాయి. అక్కడ ఉండడం తనకి ఇష్టం లేదు అన్నట్లు పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. కాఫీ పట్టుకుని వందన గదిలోకి వెళ్ళింది వసుధ. గదంతా చీకటితో నిండిపోయి ఉండడం చూసి లైట్ వేసింది. ఆ వెలుగు మొహం మీద పడగానే ఉలిక్కిపడి భయంగా అటువైపు చూసి ఎదురుగా వసుధ ఉండడంతో రిలాక్స్ అయ్యి నుదుటిన పట్టిన చెమటని తుడుచుకుంటూ రాక అని అంది వందన. కాఫీ తీసుకో అని ఆమెకి ఇచ్చి బయటకు వెళుతూ, వందన, భయం వేస్తుందా అని అడిగింది వసుధ. ఆ మాటతో చేతిలో కాఫీ పక్కనే పెట్టి ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అక్క అంటూ ఆమెని హత్తుకుంది వందన. భయంతో ఉనికిపోతున్న ఆమె శరీరాన్ని చూస్తే తెలుస్తుంది ఆదర్శ్ వందనని ఎంత భయపెట్టాడో అని. దానితో అతనిపై విపరీతమైన కోపం వచ్చింది వసుధకి.
ఆమెకు ధైర్యం చెప్పి తాను పడుకునే అంతవరకు పక్కనే ఉండి ఆమె నిద్రలోకి జారుకున్నాక బ్లాంకెట్ కప్పి నిహాంత్ గది వైపు నడిచింది వసుధ. ఆమె రావడం చూసి తలుపు పక్కనే నిలబడ్డాడు నిహాంత్. ఆమె లోపలికి రాగానే డోర్ క్లోజ్ చేసి వచ్చి వెనక నుండి వసుధని హత్తుకున్నాడు అతను. అబ్బా, ఏంటి నిహాంత్ ఇది? అసహనంగా అంది వసుధ. ఉండు వసు, నిన్ను పట్టుకుని ముట్టుకుని ముద్దు పెట్టుకుని ఎన్ని రోజులవుతుంది? ఈ 4 రోజుల నుండి నువ్వు అస్సలు నా మొహమైనా చూసావా? మ్యాగ్నెటిక్ వాయిస్తో అన్నాడు నిహాంత్. నీకు ఎప్పుడు అదే జాసన? అసలు ఇంట్లో సిచ్యువేషన్ ఏంటి? నువ్వు మాట్లాడేదేంటి? సిగ్గుందా నీకు? చిరుకోపంగా అంది వసుధ. మనిషికి సిగ్గంటూ ఉంటే ఈ ప్రపంచమే ఉండదు బంగారం అన్నాడు నిహాంత్. అబ్బా నిహాంత్, నేను నీతో మాట్లాడాలి కోపంగా అరిచింది వసుధ. చెప్పు బంగారం, నిన్నెవరు ఆపారు అంటూ తన పెదవులతో ఆమె మెడ వంపుల్లో రాస్తూ అన్నాడు నిహాంత్. అతని చేతలకి చిరాకు వచ్చి తన మోచేతితో నిహాంత్ డొక్కలో పొడిచింది వసుధ. దాంతో వెళ్ళి బెడ్ మీద పడి వసుధ పొడిచిన చోట పట్టుకుని రాక్షసి, చంపేస్తావా ఏంటి అని అరిచాడు నిహాంత్. ఏంటి, గట్టిగా తగిలిందా అంటూ అతని దగ్గరికి వెళ్ళి ప్రేమగా అడిగింది వసుధ. దాంతో కవ్వింపుగా ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె చెయ్యి తీసుకుని ముద్దు పెట్టుకుని కన్నె కొట్టాడు నిహాంత్. ఇడియట్ అని ముద్దుగా తిడుతూ అతన్ని కొడుతూ ఉంది వసుధ. అబ్బా వసు, నన్ను కొట్టడానికి నీకు లైఫ్ టైం కాపీ రైట్స్ ఉన్నాయి, కానీ ఈ ప్రయోగం తర్వాత, ముందు విషయం చెప్పు అన్నాడు నిహాంత్. అంతో దిగులుగా మొహం పెట్టి వందన జరిగింది తలుచుకుని ఇంకా భయపడుతూనే ఉంది నిహాంత్. వాడు చేసినవన్నీ తలుచుకుంటూ ఉంటే ప్రతి క్షణం ఆ భయంలోనే బ్రతుకుతుంది చెప్పింది వసుధ. అది విని 5 నిమిషాలు ఆలోచించి సరే పద అని ఆమె చెయ్యి పట్టుకుని కిందకు తీసుకువెళ్ళి రఘురామయ్య ముందు నిలబడ్డాడు నిహాంత్. వాళ్ళిద్దరినీ చూసి ఏంటి బాబు అని అడిగాడు రఘురామయ్య. వందనకి త్వరగా పెళ్లి చేసేద్దాం అంకుల్ అన్నాడు నిహాంత్. ఆ మాట విని షాక్ అయ్యి, బాబు, ఇప్పటికిప్పుడే తను అతని భయం నుండి బయటపడుతుంది, ఈ సమయంలో పెళ్ళేంటి అనుమానంగా అడిగాడు రఘురామయ్య. లేదంకుల్, ఆదర్శ్ భయం నుంచి తను బయటపడడం లేదంకుల్, కేవలం మన ముందర నటిస్తూ ఉంటుంది అంతే. తను వాడి భయం నుండి బయటపడాలి అంటే తనకు ఒక ధైర్యం తోడుగా ఉండాలి. ఆ ధైర్యం ఎవరో ఎలా ఉంటాడో నాకు తెలుసు. అతనికి వందని ఇచ్చి పెళ్లి చేస్తే ఆ ఆదర్శ్ గాడి నీడ కూడా వందన తాకలేదు అని కాన్ఫిడెంట్గా చెప్పాడు నిహాంత్. ఎవరతను అడిగింది వసుధ. వైష్ణవ్, నా ఫ్రెండ్. ఈ కాలనీ వాడితే, అందుకే సిటీ మొత్తం పిచ్చి కుక్కలాగా వెతుకుతున్న ఆ ఆదర్శ్ మనుషులు ఈ కాలనీలో అడుగు కూడా పెట్టలేకపోయారు చెప్పాడు నిహాంత్. నువ్వు చెప్పేది బాగానే ఉంది బాబు, కానీ పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి ఎలా చేస్తాము? ముందు వసుధ పెళ్లి చేయాలి కదా అని అన్నాడు రఘురామయ్య. ఆ విషయం గురించి మీరు అస్సలు ఆలోచించవద్దు అంకుల్, ఎందుకంటే అక్కను పెళ్లి చేసుకోవడం కోసమే చెకోరు పక్షిలా మా అన్నయ్య ఎదురు చూస్తున్నాడు కదా చెప్పాడు నిహాంత్. నీరజ్, నోరు ముయిరా కసిరాడు నిహాంత్. దాంతో నీరజ్ సైలెంట్ అయిపోయాడు. ఆ మాటతో నిహాంత్ వైపు చూశారు రఘురామయ్య, జానకి. అవును అన్నయ్య గారు, పిల్లలిద్దరు ఇష్టపడుతున్నారు కనుక మనమే దగ్గరుండి వాళ్ళు పెళ్లి చేస్తే బాగుంటుంది మనసులో మాటని బయట పెట్టింది భారతి. వసుధ నిర్ణయాన్ని ఎప్పుడూ కాదు అనలేని వాళ్ళు కొంచెంసేపు ఆలోచించి నిహాంత్ కూడా వాళ్ళకి నచ్చటంతో సరే మంచి ముహూర్తం చూసి ముందు వీళ్ళ పెళ్లి చేద్దాం అన్నాడు రఘురామయ్య. అనుకున్నట్లుగానే 2 రోజుల్లో కుటుంబ సభ్యుల సాక్షిగా దైవ సన్నిధిలో వసుధ మెడలో 3 ముళ్ళు వేసి తన భార్యని చేసుకున్నాడు నిహాంత్. పెళ్లి తంతులన్నీ ముగించుకుని ఇంటికి చేరుకున్నారు అంతా. ఆకుపచ్చని పట్టు చీరలో, మెడలో పసుపు తాడు, చేతులకి గోరింటాకుతో సిగ్గుల మొగ్గగా ఉన్న ఆమెను చూసి, ఏమండోయ్ శ్రీమతి గారు, అప్పుడే అంత సిగ్గుపడితే ఎలా? రాత్రికి కొంచెం దాచుకోండి అని మెల్లిగా ఆమె చేతిలో గొనిగాడు నిహాంత్. ఆ మాటకి మరింత సిగ్గుపడి తలదించుకుంది వసుధ. నువ్వు మరీ అంత సిగ్గుపడికే బాబు, నాకు రాత్రి వరకు ఆగాలని లేదు అని అంటున్న నిహాంత్ ఫోన్ రింగ్ అయింది.
ఆ కాల్ వైష్ణవి నుండి రావడం చూసి హ్యాపీగా కాల్ లిఫ్ట్ చేసి, ఎరా మామ ల్యాండ్ అయ్యావా అని అడిగాడు నిహాంత్. జస్ట్ ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది, ఇంకా ఎయిర్పోర్ట్లోనే ఉన్నాను అని చెప్పాడు వైష్ణవ్. సరే నువ్వు అక్కడే ఉండు, 10 నిమిషాల్లో నేను వస్తున్నాను అని చెప్పాడు నిహాంత్. బాబు, ఇప్పుడు నువ్వు బ్యాచిలర్వి కాదు, హస్బెండ్వి. నువ్వు రావాలి అంటే నీ వైఫ్ పర్మిషన్ కావాలి కదా, నిహాంత్ని టీస్ చేస్తూ అన్నాడు వైష్ణవ్. అలాంటి పర్మిషన్ నాకు అవసరం లేదు, 5 మినిట్స్లో నేను అక్కడ ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేశాడు నిహాంత్. వసుధ నిహాంత్ పక్కనే ఉండటం వల్ల ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ తనకు వినిపించడంతో గుర్రుగా నిహాంత్ని చూస్తుంది. ఆ చూపు చూసి చిన్న నవ్వు ఆమె మీదకి విసిరి తన రూమ్లోకి వెళ్ళి పెళ్లి బట్టలు మార్చుకుని వచ్చిన నిహాంత్ని చూసి, ఎక్కడికి రా అడిగింది భారతి. బయటకు వెళుతున్న నిహాంత్ భారతి మాట విని ఆగిపోతాడా? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ సిరీస్పై మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను. బాయ్. రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.